హ్రీం అన్న మహామాయా బీజం అనబడే భువనేశ్వరి తత్వము దృశ్య దృగాతీత పర అన్న 4 లక్షణాలు ఉంటే తప్ప ఈ కనిపిస్తున్న ప్రపంచం దగ్గర నుండి కనపడని అనాధ్యానంతం వరకు చూచే లక్షణము మనకు తెలియదు. అందుకే భువనేశ్వరి తత్వం, ఈ తత్వము తెలుసుకున్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఈ నువ్వు అది తెలుసుకోవాలి అంటే దృశ్యము, దృక్కు, దృగాతీతము. దృగాతీతము అంటే 3వ కన్ను పైన, పర అంటే ఆ యొక్క ఉన్మని పైన బిందువు. అదే అవ్యక్త ఆకాశాలు అని చెప్పాను కదమ్మా, బిందువు పైన పరాశూన్యం వరకు. పర అన్న 4 లక్షణాలు ఉండాలి. ఉంటే తప్ప ఈ కనిపిస్తున్న ప్రపంచం దగ్గర నుండి, ఇక్కడ నుంచి కనపడని అనాద్యానంతం వరకు చూసే లక్షణము మనకి తెలియదు. ఇది తెలుసుకోకుండా, తత్వము తెలుసుకోకుండా ఊరికే పూజలు చేసుకుంటూ పోతే నీకు ఈ పైనవి ఏమున్నాయి, ఈ 4 ఏమిటవి? దృశ్య దృగాతీత పర అన్నవి. అంటే నువ్వు పెరగాలి తల్లి, నీ దృష్టి పెరగాలి. దృష్టి పెంచు. గురుగారు నేను కొత్త చూశానండి, దృగాతీతంగా చూశానండి, అమ్మవారు తప్ప ఎవరు లేరండి, అట్లా అన్నమాట. మామూలుగా పడుకుంటే ఎవరెవరో వస్తున్నారు గురువు గారు, పీడకలన్నీ వస్తున్నాయి అంట. దృక్ ఏంటి? దృశ్య దృగాతీత పరా కనిపించిందండి, పరలో బిందువు కనిపించిందండి, ఆత్మ అక్కడ దాకా వెళ్తుంది. ఈ పర అన్న 4 కూడా లక్షణాలు ఉంటే తప్ప ఈ కనిపిస్తున్న ప్రపంచము దగ్గర నుండి కనపడని అనాధ్యానంతము, అనాది ఆది మధ్య ఇదంతా వరకు కూడా చూచే లక్షణం మనకి తెలియదు. అంటే మనము పరతత్వాన్ని బాగా అకలింపు చేసుకోవాలి, తెలుసుకోవాలి, అందులో తల్లీనత తెచ్చుకోవాలి. తల్లీనత అంటే ఏంటంటే ఏకత్వము తెచ్చుకోవాలి. చాలా యోగము చేత, ధ్యానము చేత ఆ లక్షణాన్ని తెచ్చుకోవచ్చు అని ఇప్పుడే చెప్పాను కదా. యోగము మరి అవన్నీ ఎలా వస్తాయి స్వామి? అన్నిటికీ అతీతంగా చూడమంటున్నారు. ఇది ఎలా వస్తుంది అంటే ధ్యానము చేత, యోగము చేత, క్రియాయోగము చేత, శ్వాసక్రియల చేత నీవు ఇవన్నీ కూడా అనుభూతి చెందుతావు. అనాధ్యానంతంలో ఏము కావటమే లయము, నిర్వాణము. అది కూడా భువనేశ్వరి లక్షణమే. నువ్వు ఎన్ని తెలుసుకున్న దానివి, నీకు ఇంకా అంతకంటే గొప్పది ఇస్తానే ఉండు అని చెప్పి నేను తీసుకెళ్ళి అమ్మవారు ఆ సవికల్ప నిర్వికల్ప సమాధులు ఏవైతే ఉంటాయో లయాన్నే ఇస్తుంది. అంటే అమ్మవారిలో నువ్వు కలిసిపోతావు, అమ్మవైపోతావు. ఇంకా నీవు అనేది లేదు, మాయ అనేది ఉండదు. అమ్మ దృష్టిలోనే నువ్వు, అంతే కదమ్మా. ఏముంది, సముద్రంలో ఉప్పులా కరిగి ఉంటావు, అమ్మలో నువ్వు కరిగి ఉంటావు అని. నీలాంటి వాళ్ళు ఇంకా ఎందరో కొనరు, అమ్మవారిని అలంకరించారమ్మా మణిద్వీపంలో. మీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి, తెలుసుకోండి అని చెప్తున్నారు. ఆకాశములో గమనము చేస్తున్నట్లుగా దృశ్యాన్ని జ్ఞానములో మన సూక్ష్మ కారణ శరీరంతో చూడటము కూడా భువనేశ్వరి తత్వమే. నీ గురువు నిన్ను కుండలిని జాగృతం చేసి షట్చక్ర భేదన చేసి ఆజ్ఞాచక్రం పైకి నీ ఆత్మని పంపించటం. జీవాత్మ ఆత్మగా పైన ఏవైతే చూస్తున్నావో, ఆకాశాలు చూస్తున్నావో అదే చిద్ గగనాలు అంటారు. అది కూడా భువనేశ్వరి అమ్మవారే అంటున్నారు. యోగములో నువ్వు చూసేవన్నీ కూడా అమ్మవారే, భువనేశ్వరి అమ్మవారే. ఇది భూతాకాశం నుండి పరమాకాశ పర్యంతము కూడా విహరించగల శక్తి. ఈ భువనేశ్వరి శక్తి ఎంతవరకు ఉంది? హ్రీంకారము అనే ఆకాశాలు అంటే ఏంటంటే పరాశూన్యము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, భూతాకాశము, 7వదైన నీ యొక్క హృదయాకాశము ఏదైతే ఉందో ఇవన్నీ పైదాకా కూడా తీసుకెళ్లే భువనేశ్వరి తల్లి హ్రీం బీజము అని చెప్తున్నారు. లయాన్ని వరకు కూడా తీసుకెళ్లే తల్లి మధ్యలో ఉంది కదమ్మా హ్రీం బీజము. పైన ఏమున్నాయి? ఈం శ్రీం, ఈం శ్రీం. 3వది ఈ అమ్మవారు ఎవరు? హ్రీం బీజము. కింద ఓం, ఆ ఓం నుంచి నువ్వు దహరాకాశము. ఇప్పుడు మధ్యలో ఉన్నారు, కింద 2 పైన 2, మధ్యలో భువనేశ్వరి అమ్మవారు కూర్చుని ఉన్నది. అంటే ఇహము ఇస్తుంది, పరము ఇస్తుంది.
ఏం కోరుకుంటావురా చెప్పు అంటుంది. లయం వరకు తీసుకెళ్లి కలిపేస్తుంది అని. ఈ తల్లి తలుచుకుంటే ఏదన్నా ఇస్తుంది అని. చాలా కేవలం భూతాకాశ క్రింద దృశ్య మాత్రమే కాక అరూప ఆకాశంలో కూడా ఈ తల్లి విహరించగలదు. నువ్వు ఏదైతే ఈ లోకాన్ని చూస్తున్నావో కంటితో, రూప జగత్తును చూస్తున్నావో, అలానే యోగంలో కూడా అరూప రూపంలో చూస్తున్నవన్నీ కూడా ఏమ్మా అరూప ఆకాశంలో కూడా ఈ తల్లి విహరించగలదు. అంటే ఏంటంటే ఈమె అక్కడ వరకు కూడా ఉన్నది. నువ్వు అక్కడికి వచ్చావనుకో ఈ అమ్మవారే ఉంటుంది అక్కడ. ఆమె విహరించగల అరూపంలో కూడా ఉంటుంది. మనని విహరింప చేయగలదు. జ్ఞానమునందు అంతటి శక్తి ఉన్నది కనుకనే ఆమె భువనేశ్వరి అన్నారు. అంటే ఏంటంటే జ్ఞానములో నువ్వు గనక అరూప ఆకాశాల్లో కూడా, అంటే ఆజ్ఞాచక్రం పైన క్రియాయోగము జ్ఞానము ద్వారా ఆత్మని, జీవాత్మని జీవలక్షణం నుంచి తొలగించి ఆత్మని పైకి పంపించావనుకో ఆ అరూప లోకాల్లో ఈ జ్ఞానము వలన నిన్ను ఆ తల్లి ఆ చిద్గగనాల్లో నిన్ను విహరింప చేసే శక్తి ఆ తల్లి నీకు ఇస్తుంది అని. లేదా నువ్వు దాటలేవు కదమ్మా. ఎలా దాటుతావు? అవునా? ఒక పని చేయాలంటే వెనక నీకు ఎవరో ఒక ఇది ఉండాలి, శక్తి. ఆ శక్తి అమ్మవారు ఇస్తుంది. అలా నువ్వు పైన లోకంలో అంటే ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప సత్యలోకం వరకు కూడా విహరించగల శక్తి ఈ తల్లి ఇస్తుంది నీకు. అందుకే నారద మహర్షి చూడండి, ఏ లోకంలో అయినా ఆయన వెళ్తాడు వస్తాడు బయటికి. అట్లా అన్నమాట చెప్తున్నారు. ఆయనకి పరిమితులు హద్దులు ఉండవు అని. సూర్యలోకంలో కూడా వెళ్ళగలుస్తావమ్మా. దాన్నే దేవయానము అంటారు. చంద్రుల లోకంలో పితృయానము అంటారు. ఏ లోకంలో అయినా కూడా పాతాళ లోకాల్లో అతల వితల సుతల అసాతల మహాతల ఈ లోకాల్లో కూడా నువ్వు విహరించగలుస్తావు. ఆ శక్తి అంతా భువనేశ్వరియే అంటున్నాడు. చాలా ఇంకేం చెప్తాం? భువనేశ్వరి అమ్మవారిది ఏం చెప్పను నేను మీకు కాదు చెప్తాను, అమ్మవారికే చెప్తాను. ఏం చెప్పిస్తావు తల్లి నువ్వు అని. ఇంకేం చెప్పిస్తావు చెప్పు. సర్వము నీవే ఉండి నాకు కూడా స్థానం లేకుండా నీలో సర్వములో నన్ను కూడా కలిపేసేసుకున్నావు. ఇంక నేనేం చెప్పాలి? చెప్పండి. సముద్రం వచ్చి మొత్తం గ్రామం ముంచేసిందమ్మా. ఇంకా గ్రామమే లేదు అక్కడ. తుఫాను వచ్చిందనుకో మొత్తం మునిగిపోయిందిగా ఊరు. ఇంకేముంది అక్కడ? ఏం చెప్పాలి చెప్పు? అది అలా అన్నాను, అంతేగాని మీకు కాదు, మిమ్మల్ని కాదు, అమ్మవారిని అడుగుతున్నాను. అంతటి శక్తి ఉన్నది కనుకనే ఆమె భువనేశ్వరి అయింది. ఊరికే మనం అమ్మ వాళ్ళ పేర్లు పెట్టుకొని నేను భువనేశ్వరి అంటే కాదు. అలా పెట్టుకున్న పేరు కాదు అది. మనమన్నీ పెట్టుడి పేర్లు ఎవరో తీసుకుని పెట్టుకుంటాం. ఆ తల్లికి స్వతహాగా అదే స్వయంభూ. ఆమె చేసే పనిని బట్టి ఆమె స్వయంభూ భువనేశ్వరి అన్నాం. ఈ భూమి మీద కూడా చాలా స్వయంభూ ఆలయాలు ఉన్నాయి కదమ్మా. మరి వాళ్ళందరూ కూడా ఎవరో కంట్లో కళల్లో కనిపించి చెప్తున్నారు కదా, నేను పలానా చోటు ఉన్నాను అని. స్వయంభూ. ఆ ప్రకారంగా ఆయన ఎందుకు వచ్చాడు ఏమిటి అనే దాన్ని బట్టి వాళ్ళకి పేరు కూడా స్వయంభూ. ఆ పేరులో మనం పెట్టుకుంటాం. అర్థమైందా? అసలు అందుకే అమ్మవారు అందుకే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? అన్ని పేర్లు నావే, అన్ని ఊర్లు నావే అన్నాడు. ఆ తత్వం ఎవరికి అర్థం కాదు. అలా ఎలా అవుతుందండి? మీ పేరు అసలైన పేరు చెప్పండి. తత్వం ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. సర్వ దృష్టితో చూస్తే భువనేశ్వరి అంటే అంత దృష్టితో చూస్తే ఇప్పుడు ఏమంటాం అమ్మవారిని? ఆమె బ్రహ్మాండేశ్వరి అండి. అన్ని అండపిండ బ్రహ్మాండాలండి. ఆ తల్లి అఖిలాండేశ్వరి అండి. అఖిలము అంటే మనకి తెలిసిన ఈ యొక్క విశ్వమే కాకుండా ఇటువంటి అనేకమైన విశ్వాల్లో కూడా ఈ తల్లి ఉన్నది. ఆమె అఖిలాండేశ్వరి. అఖిల ఏమా ఆమె అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి. మన దృష్టితో వెష్టి దృష్టితో చూస్తే మన శరీరమే భువనము. వెష్టి దృష్టితో చూస్తే మన శరీరమే భువనము. అవునా? మన శరీరం ఏమిటి? ఒక లోకము. వెష్టిగా చూస్తే దానిలో ఉన్న ఆత్మస్వరూపమే భువనేశ్వరి.
మరి ఈ భువనానికి ఎవరు భువనేశ్వరి? నీ ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? భువనేశ్వరి. ఆ తల్లి ఏం చెప్తే అది, ఆత్మ ఏం చెప్తే అది. అదే కర్త. కర్మ నీ మనస్సు, నువ్వు చేసే పనులు క్రియ. సో నీ శరీరమే భువనంగా చూసుకుంటే అందులో ఉన్న భువనేశ్వరి ఎక్కడుంది స్వామి అంటే నీ ఆత్మ రూపంలో ఉన్నది అని చెప్తున్నారు. అదే అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి, భువనేశ్వరి, ఇవన్నీ నామాలు ఈ అమ్మవారికి చెందుతాయి అని చెప్తున్నారు. దానిలో ఉన్న ఆత్మస్వరూపమే భువని. ఈ రెండు రీతులను ఒకటి చేయగలది, రెండు చేయగలది, అనేకము చేయగలది. ఈ అమ్మవారు తలుచుకుంటే ఏం చేస్తుంది? ఒకటి చేస్తుంది అంటే మనసు తీసి మోక్షాన్ని ఇస్తుందని. ఒకటి చేయగలదు, రెండూ చేయగలదు. మనసు మనసుగా ఉండాలి, ఆత్మ ఆత్మగా ఉండాలి, మాయలోనూ ఉంచగలదు అని తలుచుకుంది అంటే నీ మనసుని తీసేస్తుంది, అమనస్కాన్ని తీసుకొస్తుంది. లేదు అంటే నీ మనసుతో అనేకాన్ని సృష్టించి మాయని ఇంకా పెంచుతుంది అని చెప్తున్నారు. ఆమె ఇష్టము అమ్మా, ఆమె ఇష్టము, ఆమె ఇచ్చయే ఇక్కడ నెరవేరుతుంది. రెండు రీతులు ఒకటి చేయగలదు అంటే నీకు మోక్షాన్ని ఇవ్వగలుస్తుంది, లేదా మాయలో ఉంచగలుస్తుంది. ఈ మాయా మనసుతో అనేకాన్ని సృష్టించి నిన్ను మాయలో విహరింప చేయగలదు. రెండు చేయగలదు, అనేకము చేయగలదు భువనేశ్వరి. కాబట్టి ఈ తల్లి ఏమిటి? అందుకే ఈ తల్లికే ఇన్ని సాధ్యం అవుతున్నాయి. కాబట్టి ఈ అమ్మవారు, ఈ భువనేశ్వరి అమ్మవారు సర్వం అతిథ్య లలతి ఇది లలిత అన్నారు. అన్నిటి కూడా లలితయే అని చెప్పేశారు. సర్వం అతిథ్య లలతి ఇది లలిత. ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకున్న వాళ్ళకి లలితా భట్టారిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది. ఆ తల్లి యొక్క ఆలోచన పెట్టుకో, అదే కర్త. నీ మనసే కర్మ, అమ్మవారి యొక్క మనసు అనుకో. ఆ మనసు క్రియ చేస్తోంది, అంతే కదమ్మా. ఇప్పుడు భువనేశ్వరి అమ్మవారి ఏం చేసింది? లలిత అమ్మవారిని ఆత్మగా పెట్టుకున్నది, అంతే కదా. అదే కర్త, బుద్ధి కర్త. అమ్మ ఏం చేయాలి? మనస్సు సృష్టి చెయ్యి అని చెప్పింది. 14 భువనాన్ని సృష్టించింది ఈ భువనేశ్వరి. అది మనస్సు క్రియ చేసింది, చేసి చూపించింది. అదే కర్త, కర్మ, క్రియ. అలా ఆ దేవతలందరూ అమ్మ మాట విని వాళ్ళు దేవతలుగా భాషిస్తున్నారు. మనము వారు సృష్టించిన మాయలో ఉంటూ, మనం మాయాన్ని పెంచుకుంటూ, అనేకాన్ని పెంచుకుంటూ, ఏకత్వానికి దూరమై ఏమవుతున్నాము? అమ్మను పోగొట్టుకుంటున్నాము, అమ్మ అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నాము అని చెప్తున్నారు. దగ్గరికి రావాల్సింది మనం దూరం అవుతున్నాం, అంతేగా. ప్రేమలు, అభిమానాలు దగ్గరగా ఉంటే పెరుగుతాయి, దూరంగా ఉన్న ప్రేమలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఏమిటి? ఏముందండి, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడున్నారో తెలియదు. అసలు అలా వచ్చి అలా వెళ్ళిపోయే అంత స్పీడ్ యుగం అయిపోయిందమ్మా. ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఎందరితో కలిశారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలియదు. జీవితంలో అలా వచ్చారో అలా కెరటంలా వెళ్ళిపోయారు. అదే జీవితం. అది చెప్తున్నాడు ఇక్కడ, ఎంత అందంగా చెప్తున్నాడు. సో అతిథ్య లలతి, సర్వం అతిథ్య లలతి ఇది లలిత అన్న లలితా పరా భట్టారికయ్యి ఈ భువనేశ్వరి అని తత్వము చేత తెలుసుకుంటాము. ఇప్పుడు అర్థమైందా ఈ భువనేశ్వరి అమ్మవారు ఏంటో? తత్వము చేత ఈ అమ్మవారు కూడా లలిత అమ్మవారి యొక్క అంశమే కదా అని నీకు ఇప్పుడు డౌట్ రావాలి. ఎస్, అమ్మవారే, తిరుగులేదు. నేనే జయిస్తున్నాను. అర్థమైందా? స్వరూపము చేత మాయగా, స్వరూపము చేత ఎలా ఉంది? అనేకముగా భాషిస్తోంది, మాయగా భాషిస్తోంది. అనేక దేవతా స్వరూపాలుగా అవగతమైనప్పటికీ, అంటే 10 మంది అవతారాలుగా ఆమె భాషిస్తోంది అని. సూర్యుడు కిరణములు, చంద్రుడు, చంద్రికలు, అలా ఈమె అలా భాషిస్తోంది లలిత. ఇవన్నీ మయూఖములు అంటారు. ఏమ్మా, నెమలి పింఛం ఎలా పురి విప్పినప్పుడు ఎలా ఉంటుంది? అబ్బా ఎంత బాగుందండి అంటాం. అదంతా భువనేశ్వరి అనుకో. ప్రతి ఒక్క నెమలి పింఛము అవతారాలుగా చూస్తే అవన్నీ ఎవరికి చెందుతున్నాయి? నెమలికే చెందుతున్నాయి అని చెప్తున్నారు. మయూకములుగా అనేక దేవతా రూపాల్లో లలిత అమ్మవారే ఉన్నది అని. సర్వం అతిథ్య లలితి ఇది లలిత అన్నారు. చాలా
సో మూలతత్వము చేత ఆమె సర్వాతీత. మూలతత్వం ఏమిటి? ఈ తల్లి అన్నిటికీ అతీతంగా బిందువులో కూర్చుని ఉన్నది. సర్వాతీత. అర్థమైందా? సర్వాతీత. బిందువతీత. బిందు అతీతము అంటే ఏంటిది? బిందువు కూడా అతీతముగా లలిత అమ్మవారు ఉన్నది అని. అది శివశక్తి బిందువు అయితే దానిపైన లలిత అమ్మవారు ఉన్నది. ఆమె నుంచి ఈ శివశక్తులు, ఈమె నుంచి ఈ దశ ఇవి దశ మహావిద్యలు, ఆమె నుంచి ఇవో లోకాలు అన్నట్టుగా చెప్తున్నాడు. ఆమె అన్నిటికీ సర్వాతీతగా ఉన్నది. అది ఏ నిజమైన భువనేశ్వరి. ఇప్పుడు చెప్పండి, నువ్వు అమ్మవారు పని చేసావు కాబట్టి నువ్వు దేవుడు ఎలా అవుతావు? ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే ఆయన కాళీ ఉపాసకుడు అండి, ఆయన దేవుడండి అని అంటున్నాం కదా. ఈయన ఒక అంశయే. అర్థమైందా? అసలైన నిజమైన భువనేశ్వరి ఎవరు? పైన. సో అవతార పురుషులందరూ కూడా అవతారం అంటే అందరూ కూడా మనందరము అమ్మవారి యొక్క కిరణములే. సూర్యుల్లో కాం కదా. ఈ కిరణాలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఆయన లలితా స్వరూపుడండి అని అనొచ్చు. అంతేగాని అసలైన మూలతత్వం ఏమిటి? బిందువు పైన ఉన్న లలిత అని చెప్తున్నారు. ఆమె నుంచి ఇదంతా వచ్చింది. ఏమ్మా? కాబట్టి భువనేశ్వరి అంటే మొదటి ఆకాశము, పరమాకాశము నుండి ఉన్న సప్త ఆకాశములు తానే. భువనేశ్వరి ఏమిటి? అవ్యక్తము. చెప్పాను కదా, పరాశూన్యము, అవ్యక్తము, ఏమ్మా? మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, భూతాకాశము, అక్కడి నుంచి నీ దహరాకాశం వరకు 7 ఆకాశములు, సప్త ఆకాశములు తానే. ఆమెయే అవ్యక్త మహత్ ఆకాశములు, అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశ, దహర 7 ఆకాశములు. ఈ 7 ఆకాశములకు అధిష్టాత్రి ఆమెయే. ఆమెయే సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నది. నీ మనసులో కూడా, నీ ఆత్మలో కూడా ఆమెయే సింహాసనేశ్వరి. నీ బుద్ధి చెప్తేనే నీ మనసు వినాలి. అది కర్త, ఇది కర్మ. దాని తర్వాత ఈ శరీరం అనే భువనము ఆ క్రియగా ఆ పని చేస్తుంది. అన్నము తినాలి అనుకున్నప్పుడు అది చెప్పేది, ఆకలిస్తుంది అన్నము తిను అని చెప్పేది అమ్మవారు. తింటానమ్మా ఉండండి అని చెప్పి ఇదేం చేస్తుంది మనసు? కర్త, కర్మ. ఇది శరీరానికి ఆజ్ఞ చేస్తుంది. మనం వెళ్ళి టేబుల్ దగ్గరికి వెళ్ళి తింటున్నాం. కర్త, కర్మ, క్రియ కూడా అధిష్టాత్రి ఆమెయే. అదే భువనేశ్వరి, అదే లలిత. ఏమ్మా? సో దహరము అణువులో కూడా ఉంటుంది. అంతే కదా. చీమలో కూడా దహరాకాశము ఉన్నది. పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఆ తల్లి ఉన్నది. అణువులో కూడా ఉంటుంది. మనుషుల్లో మాత్రమే అనుకోవద్దు. ఈ మొత్తం ప్రపంచము పరాకాశము. ఈ మొత్తము పరాకాశము ఉపాధి. ఈ అన్నిటికీ చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఉపాధి ఎవరు? ఆ తల్లి దయండి. అమ్మవారి దయ ఉంటే ఏదో బతుకుతున్నామండి. అందుకే దైవ కృప.